హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు స్పెషల్ వచ్చేసి పాలక్ పన్నీర్ కర్రీ. ఈ పాలక్ పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఈ కర్రీని చపాతీలోకైనా, రోటీస్లోకైనా, బటర్ నాన్స్లో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. నేను ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద సైజు పాలకూర కట్టని ఇలా నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. కారం, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్నవి, కొద్దిగా కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, బటర్, జీలకర్ర పొడి, మిరియాల పొడి, చెక్క, లవంగా, ఇలాచి, పెరుగు, అలాగే ఒక 7 నుంచి 8 పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులోకి నేను ఒక 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మనం ఈ వాటర్ అనేది పాలకూరని ఉడికించడం కోసం తీసుకుంటున్నాము. ఈ వాటర్ కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పాలకూర ఉంది కదా, ఇదంతా కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద సైజు పాలకూర కట్ట తీసుకున్నాను. 200 గ్రామ్స్కి ఇంతైతే సరిపోతుంది. ఈ పాలకూరని మీరు ఒక 3 to 4 minutes కుక్ చేసుకోండి. అంతకంటే ఎక్కువ టైం కుక్ చేయకూడదు. ఎక్కువగా కుక్ చేస్తే మనకి గ్రీన్ కలర్ అనేది సరిగ్గా రాదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లో కూల్ వాటర్ తీసుకోవాలి. ఈ పాలకూర అంతా కూడా మనం ఈ కూల్ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా కూల్ వాటర్ వేయడం వల్ల మనకి కర్రీ అనేది మంచిగా గ్రీన్ కలర్లో వస్తుంది. ఒక 5 minutes వదిలేసిన తర్వాత, చల్లగా అయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 6 to 8 గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవాలి. ఇంకా ఒక 1/2 teaspoon వచ్చేసి సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా మంచిగా ఫైన్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి మంచిగా పేస్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుందాం. నేను ఇందులోకి 2 tablespoons ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 1 teaspoon వచ్చేసి బటర్ కూడా వేస్తున్నాను. మనకి ఆయిల్, బటర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక బిగ్ సైజ్ ఆనియన్ చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 2 గ్రీన్ చిల్లీస్ని కూడా ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 1.5 teaspoon వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. 1.5 teaspoon అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక 2 minutes బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 teaspoon వచ్చేసి పసుపు కూడా వేసుకుందాం. ఇంకా అలాగే చెక్క, లవంగా, ఇలాచి, ఒక 1/2 teaspoon కారం పొడి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం మిక్సీ పట్టుకునేటువంటి పాలకూర పేస్ట్ ఉంది కదా, అదంతా కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇంకా కొద్దిగా 1/2 teaspoon కూడా సాల్ట్ వేసుకుందాం. నేను ఫస్ట్ గ్రైండ్ చేసేటప్పుడు 1/2 teaspoon వేస్తాను. ఇప్పుడు ఒక 1/2 teaspoon సాల్ట్ వేస్తున్నాను. 1 teaspoon అయితే సరిపోతుంది. మనం మీడియం ఫ్లేమ్ పైన ఉంచి ఒక 5 minutes బాగా కుక్ అవ్వనివ్వాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 1/2 teaspoon జీలకర్ర పొడి, 1/2 teaspoon మిరియాల పొడి, అలాగే ఫ్రెష్ క్రీమ్ కూడా ఒక 2 teaspoons వేసుకోండి, సరిపోతుంది. ఒకవేళ క్రీమ్ లేని వాళ్ళు పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. ఇంకా నెక్స్ట్ మనం సాల్ట్ చెక్ చేసుకోండి. టేస్ట్ చూసి ఒకవేళ మీకు ఏమైనా సాల్ట్ ఇంకా కాస్త పడుతుందంటే యాడ్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇప్పుడు 200 గ్రామ్స్ వచ్చేసి పన్నీర్ క్యూబ్స్ కూడా వేసేసుకోవాలి. మనం పన్నీర్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత చాలా నెమ్మదిగా ఇలా లైట్గా కలుపుకోవాలి. ఎక్కువగా కలుపుకోవద్దండి. మనం ఇప్పుడు 3 to 4 minutes లో ఫ్లేమ్ పైన ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా గ్రేవీ అంతా కూడా కాస్త దగ్గరికి వస్తుంది. లైట్గా ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇంకా ఫైనల్గా కొద్దిగా క్రీమ్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి పాలక్ పన్నీర్ కర్రీ కూడా మంచి గ్రీన్ కలర్లో ఎంత బాగుందో కదా. ఇప్పుడు ఈ కర్రీని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చూడండి, చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చింది కదా పాలక్ పన్నీర్ కర్రీ. రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయ్యి ఖచ్చితంగా మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం సత్య ఫుడ్ క్లబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.